తమ్మినేని సీతారాం ఫ్యామిలీకి అయితే నిన్న హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆల్రెడీ తమ్మినేని సీతారాం ఫ్యామిలీ ఇష్యూ మనందరికీ తెలిసిందే. దాదాపుగా ఒక 4 కోట్ల రూపాయలు విలువైన ప్రాపర్టీని ఒక ఫేక్ డెత్ సర్టిఫికేటు, ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు సృష్టించి అక్రమంగా తన కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీని మీద క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. అప్పటి నుంచి కూడా తమ్మినేని సీతారాం ఫ్యామిలీ పరారీలో ఉంది. స్టిల్ దాదాపుగా వారం రోజుల నుంచి తమ్మినేని సీతారాం ఫ్యామిలీ అడ్రస్ లేదు. కేవలం వాళ్ళ తరపు న్యాయవాది మాత్రమే కోర్టులో హాజరవుతూ ఉన్నాడు. అయితే రక్షణ కోసం చేసినటువంటి ప్రయత్నం నిన్న బెడిసికొట్టింది. ముఖ్యంగా తమ్మినేని సీతారాం కొడుకు ఎవరైతే కీలక నిందితుడిగా ఉన్నారో చిరంజీవి నాగుకు రక్షణ కల్పించేందుకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిన్న హైకోర్టు అయితే నిరాకరించింది. దీంతో తమ్మినేని సీతారాం కొడుకు ఖచ్చితంగా లొంగిపోవాల్సిన పరిస్థితి. చిరంజీవి నాగు ఎక్కడ దొరికితే అక్కడ అరెస్ట్ చేయడానికి ఇప్పుడు పోలీసు బృందాలన్నీ కూడా గాలింపు అయితే మొదలుపెట్టాయి. అయితే ఇదే కేసులో తమ్మినేని సీతారాంకి ఆయన భార్యకు మాత్రం కొంత ఊరట లభించింది. ఏంటి ఆ ఊరట అంటే, ప్రస్తుతానికి అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ వారిద్దరికీ అయితే ఆ కోర్టు రక్షణ ఇచ్చిందంటే తాత్కాలిక మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చింది. బట్ రెగ్యులర్ బెయిల్ మీద పిటిషన్ వేసుకోవడానికి వచ్చే నెల 17 తర్వాత పిటిషన్ వేసుకోమని చెప్పింది. ప్రస్తుతానికి మాత్రం వీళ్ళిద్దరిని అరెస్టు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. కానీ అదే సమయంలో పోలీసు విచారణకు ఈ నెల 29న తమ్మినేని సీతారాం ఆయన భార్య ఇద్దరూ హాజరు కావాలి. ఒకవేళ ఆయన భార్య వయసు 60 సంవత్సరాలు పైబడి ఉన్న నేపథ్యంలో అవసరమైతే రాలేని పక్షంలో పోలీసులే ఇంటి వద్దకు వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు సహకరిస్తామంటేనే మధ్యంతర బెయిల్ ఇస్తామని చెప్పి నిన్న తమ్మినేని సీతారాం లాయర్తో స్వయంగా హైకోర్టు చెప్పిన నేపథ్యంలో వాళ్ళు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఇన్ కేసు పోలీసుల విచారణకు సహకరించకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే మరుక్షణమే బెయిల్ రద్దు చేస్తామని చెప్పి హైకోర్టు హెచ్చరిక కూడా జారీ చేసింది. ఇదే కేసులో మధ్యంతర బెయిల్ రక్షణ కల్పించాలని చెప్పి తమ్మినేని చిరంజీవి నాగ్కి రక్షణ కల్పించాలని చెప్పి కోర్టులో వాళ్ళ తరపు వాదనలు వినిపిస్తే కోర్టు అందుకు అగ్రీ చేయలా. కేసు ప్రాథమిక దశలో ఉంది. ఇందులో క్రిమినల్ ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కువ ఉంది. అలాగే పోలీసులు చేస్తున్నటువంటి పలు ఆరోపణలకు ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి చిరంజీవి నాగుకు మాత్రం మేము రక్షణ కల్పించలేమని చెప్పి ఆ పిటిషన్ను నిన్న కొట్టివేయడం జరిగింది. సో ఇది నిన్న వాళ్ళకి హైకోర్టులో తగిలిన మొదటి ఎదురు దెబ్బ. అయితే దీంట్లో ఇంకొక ఎదురు దెబ్బ కూడా ఉంది. ఏంటంటే తమ్మినేని సీతారాం ఫ్యామిలీ అక్రమ భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిన్న శ్రీకాకుళం ఎస్పీ దగ్గరికి ఒక ఫ్యామిలీ వెళ్ళి మొరపెట్టుకున్నారు. దాదాపుగా 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఆ భూమి ఏదైతే ఉందో దాన్ని బలవంతంగా వాళ్ళ తల్లిని ఇంట్లో బంధించి పీక మీద కత్తిపెట్టి బెదిరించి మీకు ఆస్తి కావాలా మీ తల్లి కావాలా తేల్చుకోండి అని పీక మీద కత్తిపెట్టి బెదిరిస్తే వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా సంతకాలు చేస్తే దాన్ని మొదట వేరొక వ్యక్తి పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించి ఆ తరువాత తమ్మినేని వాణి అంటే తమ్మినేని సీతారాం భార్య పేరు మీదకు రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే కాకుండా 2 కోట్ల రూపాయలు విలువైన భూమిని రాయించుకుని ఒక్క సింగిల్ రూపీ కూడా ఆ ఫ్యామిలీకి ఇవ్వకపోగా మీరు ఇక్కడ కనపడితే చంపేస్తామని బెదిరిస్తే వాళ్ళు ప్రాణభయంతో బెంగళూరు పారిపోయారు. తర్వాత వాళ్ళ కొడుక్కి కూతురికి పెళ్లి చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఎంతో కొంత ఇచ్చి సాయం చేయాలని మళ్ళీ తమ్మినేని ఫ్యామిలీ దగ్గరికి వెళ్తే మళ్ళీ బెదిరిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర పిఏ దగ్గరికి వెళ్తే వాళ్ళ పిఏ ఫోన్ చేసి ఇలా ఒకళ్ళు వచ్చారండి వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందంట జగన్ గారి దగ్గరికి వెళ్ళకముందే మీరు షార్ట్ అవుట్ చేయండి అని చెప్పి తమ్మినేని సీతారాం ఫ్యామిలీకి చెప్పి మళ్ళీ వీళ్ళని తమ్మినేని సీతారాం ఫ్యామిలీ దగ్గరికి పంపితే నువ్వు జగన్ పిఏ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి అంత పెద్దోళ్ళు అయ్యారా ఈసారి మీ శాల్తీలు కూడా దొరకవని చెప్పి భయపెడితే ఇక జగన్మోహన్ రెడ్డి పిఏ చెప్తేనే వీళ్ళు వినలేదు ఇంకెవడు చెప్తే వింటారని ఇక అన్నీ వదిలేసుకుని బెంగళూరు వెళ్ళిపోయి ఆ రోజు నుంచి ఈ రోజుకి బ్రతుకు తెరువు కోసం బెంగళూరులోనే బతుకుతూ ఇప్పుడు తాజాగా తమ్మినేని కుటుంబం మీద ఎప్పుడైతే కేసు నమోదైందో సో ఈ సమయమే రైట్ సమయం అని చెప్పి మళ్ళీ పోలీసులు ముందుకు వచ్చి ఆ రోజు జరిగింది మొత్తం కూడా చెప్పారు. అంటే తమ్మినేని సీతారాం కుటుంబం చేసినటువంటి అరాచకాలు అక్కడేమో కొడుకు ఒక డెత్ సర్టిఫికేట్ సృష్టించి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సృష్టించి ఒడిశా నుంచి ఒక మహిళను తీసుకొచ్చి ఆ చనిపోయిన వ్యక్తి కూతురు అని చెప్పి మొత్తం ఎంటైర్ భూమి మొత్తాన్ని 4 కోట్ల భూమి మొత్తాన్ని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇటుపక్క తమ్మినేని సీతారాం భార్య ఏమో వీళ్ళ పీక మీద కత్తిపెట్టి వాళ్ళ అమ్మను గదిలో బంధించి మీకు ఆస్తి కావాలా మీ అమ్మ కావాలా తేల్చుకోండి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి 2 కోట్ల రూపాయల ఆస్తి లాక్కోవటం అంటే అసలు ఫ్యామిలీ ఏంటి ఈ ఫ్యామిలీ చరిత్ర ఏంటి ఎంత దారుణమైన రాజకీయాలు ఎంత నీచమైన రాజకీయాలు ఎక్కడైనా బయట మాట్లాడితే చంపేస్తామని బెదిరింపులు అంట మళ్ళీ పైగా. సో బాధితులు ఎక్కడా కూడా నోరు విప్పలేని పరిస్థితి ఒక స్టేషన్కి వెళ్ళలేని పరిస్థితి ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. సో అలాంటి దారుణాలు వైసీపీ హయాంలో
తమ్మినేని సీతారాం కుటుంబం చేసింది అనడానికి అనేక ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి వార్తలు కూడా వచ్చాయి, ఒకసారి చూద్దాం. తమ్మినేని తనయుడు నాగుకు హైకోర్టులో ఎదురు దెబ్బ. ఫోర్జరీ ఫైళ్లతో అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టు నుంచి రక్షణకు నిరాకరణ. అదే కేసులో తమ్మినేని సీతారాము అలాగే ఆయన భార్య వాణికి మాత్రం బెయిలు. దర్యాప్తుకు సహకరించాలని చెప్పి ఆ కోర్టు అయితే ఆదేశం ఇచ్చింది. చిరంజీవి నాగు A5గా ఉన్నటువంటి చిరంజీవి నాగుకైతే రక్షణ కల్పించేందుకు నిరాకరిస్తూనే ఇదే కేసులో A6 A7గా ఉన్నటువంటి సీతారాంకి ఆయన భార్యకు మాత్రం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అంటే టెంపరీ, రెగ్యులర్ బెయిల్ వచ్చే నెల 17 తర్వాత తీసుకోమన్నారు. సో టెంపరీ బెయిల్ రద్దు చేసింది. ఈ నెల 29న ఉదయం 10 గంటలకు ఐఓ ముందు హాజరు కావాలి, విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అలాగే విచారణాధికారి కోరినప్పుడల్లా విచారణకు సహకరించాలని, దర్యాప్తుకు సహకరించకపోతే బెయిల్ రద్దు చేస్తామని స్పష్టం చేసింది. సో వాణి విచారణ విషయంలో మాత్రం చట్ట నిబంధనలను పాటించాలని చెప్పింది. రెగ్యులర్ బెయిల్ పై పిటిషన్ మాత్రం ఈ నెల 17కి అయితే, వచ్చే నెల 17కి అయితే వాయిదా వేయడం జరిగింది. ఇది హైకోర్టులో తమ్మినేని సీతారాం కుటుంబానికి ఎదురైన దెబ్బ. దీంతో ఇప్పుడు తమ్మినేని సీతారాం తనయుడైనటువంటి చిరంజీవి నాగు ఎక్కడున్నా సరే పోలీసులకు లొంగిపోవాల్సినటువంటి పరిస్థితి. హైకోర్టులో బెయిల్ దొరకలేదు కాబట్టి ఇంకా తప్పించుకునే పరిస్థితి లేదు. ఎప్పుడైతే కోర్టులో బెయిల్ నిరాకరణకు గురైందో వెంటనే పోలీసులు కూడా రంగంలో దిగారు. సో వీళ్ళంతా కూడా ఎక్కడున్నారో గాలించే ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి తమ్మినేని సీతారాం కొడుకునైతే ఇమీడియట్గా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. అయితే తానంతట తాను లాయర్తో వచ్చేసి లొంగిపోతాడా లేదా పోలీసులే పట్టుకుని అరెస్టు చేసి తీసుకురావాల్సి వస్తుందా అనేది ప్రస్తుతానికి తెలియదు. ఇదైతే వీళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణ ఒకటి ఉంది కదా, భూ కబ్జా ఆరోపణ, అది కూడా ఒకసారి చూద్దాం. సో ఇది మా తల్లిని బంధించి ఆస్తి రాయించుకున్నారు. 1.9 కోట్ల స్థిరాస్తిని సొంతం చేసుకున్న మాజీ స్పీకర్ తమ్మినేని సతీమణి వాణి ప్రాణభయంతో రిజిస్ట్రేషన్ చేసిన బాధితులు. మాజీ స్పీకర్ కుటుంబంపై మరొక కేసు. నిన్న ఎస్పీ ఎదుట స్వయంగా బాధితులు వెళ్ళి కూర్చుని జరిగింది మొత్తం కూడా చెబుతున్నారు. దాని ఫోటో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వైసీపీ కీలక నేత ఆస్తి కోసం బాధితుల తల్లిని ఒక గదిలో బంధించి ప్రాణభయం చూపి 1.9 కోట్ల విలువైన స్థలాన్ని తొలుత తన అనుచరుల పేరట ఆ వెంటనే తన పేరిట వాణి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తమకు రూపాయి కూడా చెల్లించకుండా అప్పటి సబ్ రిజిస్ట్రార్ సహకారంతో ఈ దౌర్జన్యకాండకు పాల్పడ్డారని బాధితులు నిన్న ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి అయితే తమ గోడుని వెళ్ళబోసుకున్నారు. అనంతరం వాళ్ళు మీడియాతో కూడా మాట్లాడారు. సో బాధితులు ఎవరయ్యా అంటే భోగి సుధారాణి, అలాగే వాళ్ళ భోగి సంతోష్ పవన్ మణికంఠ, అలాగే వాళ్ళ అమ్మాయి శ్రీజ. సో వీళ్ళందరూ కూడా బాధితులుగా ఉన్నారు. సో తాతల ఆస్తి. సో ఏంటి ఆస్తి కథ ఏంటంటే భోగి సంతోష్ పవన్ మణికంఠకు అలాగే ఆయన సోదరి శ్రీజకు స్వస్థలం ఆముదాల వలస. వారి తల్లి సుధారాణితో కలిసి ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. అయితే వీళ్ళకి వాళ్ళ తాత భోగి ఆంజనేయ స్వామి నుంచి వారికి వారసత్వంగా లక్ష్మీనగర్, ఆముదాల వలస లక్ష్మీనగర్ వీధిలోని 119 చదరపు గజాల ఖాళీ స్థలం వీరికి దాఖలు పడింది. దీన్ని విక్రయించేలాగా బాధితులు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అయితే ఇతర కుటుంబ సభ్యులైనటువంటి రాజేశ్వరి అలాగే ఆనందరావు, పెదనాన్న, పెద్దమ్మలు, చిన్నాన్నలతో ఈ వివాదం తలెత్తింది. అప్పుడేం చేశారు, అప్పుడే వాణి రంగప్రవేశం చేసింది. సో కోర్టులో ఉందని తెలుసుకుని వాణి ఏం చేసిందంటే కోర్టులో ఉండగానే తమ్మినేని వాణిశ్రీ అంటే తమ్మినేని సీతారాం భార్య, ఆమె అనుచరులైనటువంటి రామారావు కన్ను దీని మీద పడింది. దీంతో బాధితుల నానమ్మ, పెద్దమ్మను ప్రోత్సహించి దౌర్జన్యంగా ఆ స్థలాన్ని బోటు కుమారు, మొత్త అరవింద్ కుమార్ అనే ఇద్దరి బినామీల పేరు మీద తొలుత దస్తావేజు రాసి రిజిస్టర్ చేయించారు. అయితే ఆ ఆస్తి హక్కుదారులు వీళ్ళు కాదు, అసలు హక్కుదారులు మణికంఠ, శ్రీజ అని తెలుసుకుని ఈ వాణిశ్రీ ఏం చేసిందంటే ఈ బాధితుల తల్లి అయినటువంటి సుధారాణిని పిలిపించి ఒక గదిలో బంధించారు. తల్లి ప్రాణాల మీదకి రావడంతో భయపడిన సంతోష్, శ్రీజ 2022 మే 25న ఆముదాల వలస సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రెక్టిఫికేషన్ డీడ్ పై సంతకాలు చేశారు. తమ్మినేని వాణికి అప్పటి సబ్ రిజిస్టర్ అయినటువంటి అరుణ, బొడ్డేపల్లి అరుణ పూర్తి అనుకూలంగా వ్యవహరించారు. బాధితులకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా సంతకాలు సేకరించుకున్నారు. అదే రోజు అంటే మే 25, 2022నే ఆ స్థలాన్ని తమ అనుచరులైనటువంటి బోటు కుమారు అలాగే అరవింద్ నుంచి తన పేరిట అంటే ఒకే రోజు అనుచరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. అదే రోజు అనుచరుల పేరు మీద నుంచి వాణి పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేశారు. ఈ ఎంటైర్ 2 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి ఎపిసోడ్లో ఒక్క సింగిల్ రూపీ కూడా ఈ బాధితులకు ఇవ్వలేదు. సో ఇదే విషయాన్ని నిన్న వాళ్ళు చెప్పారు. దీంతో తప్పని పరిస్థితుల్లో అనంతరం కోర్టులో ఉన్న సివిల్ దావాను సైతం ఉపసంహరించుకోవాలని బెదిరించడంతో భయపడి బాధితులు కోర్టుకు కూడా అంటే ఆల్రెడీ ఇది కుటుంబ సభ్యుల నేపథ్యంలో వివాదం ఉంది కాబట్టి వీళ్ళు ఆల్రెడీ కోర్టుకు వేశారు, ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. సో అది నడుస్తూ ఉంది. ఎప్పుడైతే నువ్వు కోర్టుకు వెళ్ళావంటే నీ ఎంత చూస్తామని బెదిరించారో వీళ్ళు కోర్టు
వాయిదాలు కూడా హాజరవటానికి మానేశారు పూర్తిగా. దీంతో కేసు కూడా నీరుగారిపోయింది. అయితే ఏం చేశారు వీళ్ళు, తప్పని పరిస్థితుల్లో వాళ్ళ కుమారుడికి పెళ్లి చేయాల్సి ఉందని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక్క రూపాయి కూడా మీకు ఇచ్చేది లేదు, దిక్కును చోట చెప్పుకోమన్నారట. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి పిఏ అయినటువంటి నాగేశ్వర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి విషయం చెబితే నాగేశ్వర్ రెడ్డి కలుగ చేసుకుని తమ్మినేని వాణికి ఫోన్ చేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చారు, మీరే సెటిల్ చేసి పంపేయండి అని చెప్పి తమ్మినేని సీతారాం భార్యకు చెప్పి వీళ్ళని మళ్ళీ భార్య దగ్గరికి పంపారు. భార్య దగ్గరికి పంపితే ఏం చేశారు ఇక్కడ చూడండి. ఏం జగన్ పిఏకు చెబుతావా, నీ తరపున జగన్ ఏమైనా బొచ్చు పట్టుకుని వస్తాడా, డబ్బులు ఇచ్చేది లేదు, ఇక్కడే ఉంటే అంతే సంగతని అనుచరుల ముందే వాళ్ళ తల్లి సుధారాణిని ఆమె కొడుకుని బెదిరించి తరిమేశారు. అప్పట్లో వైసీపీ హవాతో అధికార యంత్రాంగం అంతా వారి చెప్పు చేతులతో ఉండటంతో వారు కనీసం ఎవరికి కంప్లైంట్ కూడా చేయకుండానే ఆ బాధతోనే తిరిగి బెంగళూరు అయితే వెళ్ళిపోయారు. సో ఈ ఆముదాల వలసలో ఎంటైర్ ఎపిసోడ్కు సంబంధించి ఏ స్థాయిలో వీళ్ళు భూ కబ్జాలకు పాల్పడ్డారు అంటానికి ఇది ఒక ఉదాహరణ. అంటే ఒక్కొక్క బాధితులు ఇప్పుడు బయటకు వస్తున్నారు. సో ఒక పక్క కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది, మరో పక్క ఇప్పుడు ఇదే సరైన సమయం అని చెప్పి బాధితులు కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాజాగా తమ్మినేని సీతారాం భార్య వాణిశ్రీ మీద అయితే మరొక తాజా కేసు కూడా నమోదైంది. దీంతో ప్రజలు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎప్పుడు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని ప్రజలందరికీ నీతి సూక్తులు చెప్పే తమ్మినేని సీతారాం కుటుంబం చేసే అరాచకాలు ఈ స్థాయిలో ఉంటాయా? పైకి మాత్రం దైవభక్తుల్లాగా ఎన్ని నాటకాలు ఆడతాడు, లోన మట్టికి నారాచకాలు చేస్తున్నారు, కనీసం మానవత్వం అనేది కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని చెప్పి ఇప్పుడు అక్కడంతా కూడా చర్చించుకునే పరిస్థితి. ఏది ఏమైనా మొత్తానికి తమ్మినేని కుటుంబం మొత్తం కూడా చిక్కుల్లో పడింది అనడానికి ఇదే ఒక ఉదాహరణ.